వెలుగు చుక్క నీరు కూడా వదులుకోం. పనకచర్లను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్. అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. హైకోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి. ఖతార్లోని అతిపెద్ద స్థావరం అల్ ఉదీద్పై మిసైల్ వర్షం. శ్రీధర్ లాకర్లో 25 కోట్ల జ్యువెలరీ క్యాష్. 85% మందికి 3 నెలల రేషన్. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు. రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. బట్టి విక్రమార్క. అన్ని కోర్సులకు పాత ఫీజులే. ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథం. నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే. పార్టీ హైకమాండ్ది మాది ఒకటే స్టాండ్. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మద్దతు. పేర్లు మార్చి ఏమార్చిండు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు. గుర్తించిన సిట్. సుప్రీం బాస్ ఎవరు? గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు. మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయిన హైదరాబాద్లోని ఫ్లాట్స్. గచ్చిబౌలి, చింతల్, నిజాంపేట్ హౌసింగ్ బోర్డులో ఫ్లాట్స్ వేలం. 11 ఫ్లాట్లు వేలంతో 65 కోట్ల ఆదాయం. స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఏడాదిన్నర నుంచే ఏం చేస్తున్నారని ప్రశ్న. మరో నెల టైం అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. 2 నెలల సమయం ఇవ్వాలన్న ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించాలని పిటిషన్ల రిక్వెస్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముగిసిన విచారణ. తీర్పు రిజర్వ్. ఆదాబ్ హైదరాబాద్. తెలంగాణ నీటి హక్కులను వదులుకునే ప్రసక్తే లేదు. పనకచర్లపై ఎంతటి పోరాటానికైనా సిద్ధం. కేబినెట్ అనంతరం వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. తీర్పు రిజర్వ్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ. సాయంత్రంలోగా చంపేస్తాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. దమ్ముంటే కాపాడుకోండి అంటూ మావోల పేరుతో హెచ్చరిక. ఉజ్జాయిని మహంకాళి బోనాల జాతరకు రండి. సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. తటస్థంగా ఉంటాం. ఇజ్రాయిల్లో రష్యన్ల జనాభా ఎక్కువ. మా దృష్టిలో ఇప్పుడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశమే. అందుకే ఇరాన్ను మద్దతు ఇవ్వడం లేదు. సంచలన ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రైతు భరోసాతో రైతుల్లో ఆనందం. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల. పాలన అంటే ప్రతిపక్షాలపై కక్ష సాధించడమేనా? ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. మోడీ అడ్డాలో ఆప్ విజయం. ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ. గుజరాత్, పంజాబ్ సీట్లు నిలబెట్టుకున్న ఆప్. టీఆర్ఎస్ నేతలను రఫా జైలులో వేయాలి. పూర్తి అవినీతిలో కూరుకున్న పార్టీ బీఆర్ఎస్. కోట్లు కొల్లగొట్టిన కొంతం శ్రీనివాసులు. అధికారి హోదాలో ప్రభుత్వ పూర్వనం ప్రైవేటు పరం. రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాంకేతికత, నవీన ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ మారాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు నాయుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు. తెలంగాణ మాజీ సీఎస్ శాంతికుమారి, జీఐడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్. ఆజ్ కీ బాత్. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరూ. ఏదో ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావలసిన వారెందరో. మనకు అన్నీ బాగుంటేనే బంధువులెందరో. మనకు బాధలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం గలవారెందరో. ఆదాయం ఎక్కువ ఉన్న వారింటికి అందరూ చుట్టాలే. అప్పులున్నోడింటికి అందరూ శత్రువులే. అందుకే సమాజంలో పైకమున్నోడికే పరపతులు ఎక్కువ. ఈనాడు. ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం. 9 రోజుల్లోపే రైతు భరోసా. ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్లు విడుదల. బనకచర్లపై ఎందాకైనా కొట్లాడతాం. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 15,000 మంది రైతులకు మాఫీ కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు. స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం. వాదనలు పూర్తి. తీర్పు వాయిదా.